నమస్తే. సో, మునుగోడు ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా చండూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ శుభ సాయంత్రం. సో, లేటెస్ట్‌గా మీకోసం ప్రత్యేకంగా మీ మీద ప్రేమతోని మీ బతుకులు మార్చడానికి ప్రయత్నం చేస్తున్న మహేష్ గాడ్స్ ఈరోజు ఒక వీడియో పట్టుకొస్తుండు. సో, కుదిరితే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే రిపోర్ట్స్ కొడతా ఉంటారు. సో, ఆల్రెడీ పైరవీలు మొదలైనవి, ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పైసలుంటే ఏదైనా సాధ్యం. పైసలుంటే నాయకులను కొనడం సాధ్యం. పైసలుంటే కార్యకర్తలను చంపడం సాధ్యం. పైసలుంటే పార్టీలు మారడం కూడా ఖాయం. ఏదైనా ఈజీ అయిపోతుంది అనమాట. సో అట్లా పైసలు ఉన్న వాళ్ళతోని ఒక నిరుపేద బిడ్డ పెట్టుకుంటే ఏ రకంగా ఉంటుంది అనేది ఇలా ఈ వీడియో అనమాట. సో దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేదల పెన్నిధి అనుకుంటారో, మరి వాళ్ళందరికీ పైసల పెన్నిధిని ఇలా పరిచయం చేయబోతున్నా. పైసలు ఉన్న వాళ్ళకే పెన్నిధి, పేదలకు మాత్రం బలి అంటారుగా, బలి పశువు లెక్క, బలి రాక్షసుల లెక్క ఇలా నాకు కనిపిస్తూ ఉండు. సో నిజాలు మాట్లాడతా, రాజకీయం మాట్లాడా. ఓన్లీ ఇందులో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏందనేది క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. కార్యకర్తలకు ప్రేమతో చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు ప్రేమతో ఈ వీడియో అంకితం చేస్తా ఉన్నా. ఎవరైతే నిరుపేదలుగా ఉండి మా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మా రాజన్న వెనుకంగా తిరిగే, మా రాజన్న అని అనుకునే కార్యకర్తలకు ఈ వీడియో అంకితం చేస్తా ఉన్నా. సో ఒకసారి విషయం ఏందనేది మాట్లాడితే, సాయంత్రం సమయం మనం దాదాపు లైవ్ చేయం. సో స్పెషల్ కాబట్టి చేయాల్సి వస్తుంది. సో ఎంతో కొంత న్యాయం చేద్దాం ఒక బీసీ బిడ్డకు అని చెప్పేసి నా ప్రయత్నంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక బీసీ బిడ్డ ఆవేదనను మీ మొదలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా. సో పార్టీలతో మనకు పెద్ద పని లేదు. పాయింట్ ఏంటంటే, 18 ఏళ్ళు నమ్మిన కార్యకర్త. సో ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి భూతరాజు వేణు. సో తిన గురించే ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. మరి ఇది ఒక్క కార్యకర్త ఆవేదన మాత్రమే కళ్ళకు కనిపిస్తుంది. కనపడని ఎంతో మంది కార్యకర్తల ఆవేదనను మీ ముందర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈయన 18 సంవత్సరాలు రాజగోపాల్ రెడ్డి వెనకాల తిరిగి, అంటే 18 ఏళ్ళు అంటే రాజగోపాల్ రెడ్డి అడుగుపెట్టిన కానించి ఇంకా 2009 కానించి కూడా లెక్క తీసుకోవచ్చు. సో రాజగోపాల్ రెడ్డి అనేటోడు కానీ, లేదంటే కోమరెడ్డి వెంకరెడ్డి అనే వ్యక్తి కానీ, ఇద్దట్లో ఎవరైనా సరే వాళ్ళ రాజకీయ జీవితం మొత్తం ఇలా చూస్తూ 40 ఏళ్ళకు ఉన్నట్టు యావరేజ్గా 20 ఏళ్ళ వయసు నుంచి ఇక కాంగ్రెస్ పార్టీలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల కోసమే పనిచేస్తున్న కార్యకర్త. ఇది మహేష్ గాడ్సే తీసుకొచ్చిన కవిత్వం కాదు. సో ఆయన రాసిన మరణ వాగ్మూలం మేము మొదలేస్తా. సో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఆయన ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. సో అందుకే ఆయన ఆవేదనను మరి మా రాజగోపాల్కి చేరవేయాలంటే ఒక పిఏలంట, ఒక తెల్లంగిలంట, చాలా ఉందంట. నాకు నిన్న ఒక కాల్ వచ్చింది, నిన్న బయట పెట్టలే. ఒక 58 నిమిషాల కాల్ మీకు ఇక్కడ లైవ్లో కనిపిస్తూ ఉంది. 58 నిమిషాలు నిన్న సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు ఒక కాల్ మాట్లాడినాను. సో సేమ్ ఇదే పాయింట్ మీద మాట్లాడినా. వాళ్ళ పార్టీ కార్యకర్తే మాట్లాడిన. ఎందుకులే వాళ్ళు ఏమన్నది అనుకోని దాన్ని మనకెందుకని వదిలేసిన. కానీ ఇలా ఒక కార్యకర్త ఆత్మహత్య వరకు వచ్చిందంటే ఖచ్చితంగా నా పైన ఒక జర్నలిస్ట్గా బాధ్యత ఉన్నదని చెప్పేసి తీసుకొని మాట్లాడుతూ ఉన్నా. మరి ఈయనకి ఏం జరిగింది? ఇక్కడ ఏదో ఉరితాడు ఎక్కినట్టుగా, ఇట్లా ఉరికంబం ఎక్కినట్టుగా, ఇట్లా ఉరేసుకుంటున్నట్టు ఇట్లా ఫోటోలు పెట్టినా. అది తనకు తానుగా వేసుకునేది కాదు, మా రాజగోపాల్ రెడ్డి వేస్తున్నది. అంటే కార్యకర్తలు నికార్సగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఎట్లా బలిగా ఉంటాడు అనడానికి మరి ఈ వీడియో సాక్ష్యంగా ఉండాలి కాబట్టి పెట్టినా. ఇక మరి బలిగొన్న రాజగోపాల్ రెడ్డి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. నిజంగా మరి బ్రేకింగ్ న్యూస్ మా మునుగోడు నేరంలో ప్రజలందరికీ తెలిసిన వార్త ఇది. సో ఒక గంట సేపటి నుంచి సోషల్ మీడియా బాగా ట్రెండ్ అవుతున్నది. పరిస్థితి ఏంది? మరి ఇక్కడ ఇంకొక ఫోటో కనిపిస్తుంది, ఇంకా వేరే ఫోటో కూడా కనిపిస్తుంది. ఇది మా రాజగోపాల్ రెడ్డి మొన్న ఎన్నికల ప్రచారం జరిగే క్రమంలో ముందర పోయి ఓ మీటింగ్ పెట్టిళ్ళు. ఓ మీటింగ్ లెక్క మాట్లాడితే ఈ ఫోటో ఆడొచ్చింది. వెనకంగా 2 వ్యక్తులు కనిపిస్తారు. ఆ వ్యక్తుల గురించి పెద్దగా మనం పర్సనల్గా ఎవరి వ్యక్తిగతం గురించి మనకు అవసరం లేదు. కానీ తిన ఆవేదన ఏదైనా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ వ్యక్తులు అనేది లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మూట కనిపిస్తుంది, బంగారం మూట, బంగారం పైసలు అన్ని కనిపిస్తానే కదా మీకు. సో ఇప్పుడు మీరు కావాలంటే చేతులు వేసుకోవచ్చు, మెడలు వేసుకోవచ్చు, ఏడైనా వేసుకోవచ్చు. ఎట్లా వేసుకుంటారు అనేది నేను చెప్తా. ఆ మూట సంగతి ఏదో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. మరి నిజంగా రాజగోపాల్ రెడ్డి 18 ఏళ్ళు నమ్మిన కార్యకర్తను బలిగొనే రాక్షసుడేనా అనేది మన లాజిక్. ఇగో ఆయనకు సంబంధించి వేటి న్యూస్లో ఇప్పుడే వస్తుంది. ఆత్మహత్య చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఫోటో, టికెట్ రాలేదని. సో ఇది ఆగనట్టే ఉన్నాయి, ఈ కాల్స్ ఆగనట్టే ఉన్నాయి. మన ఏదేమైనా వీడియో లైవ్ ఏం ఆగదనమాట. సో నల్గొండ టికెట్ రాలేదని నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా చండూరులో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా రెచ్చకెక్కినాయి.
పార్టీ టికెట్ బీఫామ్ దక్కలేదని మనస్తాపంతో 9వ వార్డుకు చెందిన నాయకుడు భూతరాజు వేణు ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. టికెట్ ఇవ్వడానికి ఎమ్మెల్యే సుముఖంగా ఉన్నా స్థానిక నాయకుడు అడ్డుకుంటున్నాడని అని చెప్పేసి ఆయన అందుకే ఆత్మహత్యకు పాల్పడగా ఈ వార్త రాశారు. సో రాజగోపాల్ రెడ్డికి ఇష్టమే ఉంది అని మీరు అనుకుంటారు అంతే. ఇష్టం ఉందా లేదా నేను చెప్తా. మరి రాజగోపాల్ రెడ్డికి ఇష్టం ఉన్న స్థానిక నాయకుడు ఎవరు అనేది మరి ఆయన ఒక లేఖ ఇచ్చిండు. ఆ లేఖ గురించి మొత్తం ఆయన రాసి పంపిందే. సో ఇది ఆయన సంబంధించిన ఫోటో. ఇంకో చండూరు మున్సిపాలిటీలో మరి కోడి శ్రీను నా చావుకి కారణం అని సూసైడ్ చేసుకున్న కోమరెడ్డి రాజగోపాల్ అభిమాని. సో ఇప్పుడు ఆయన ఫేస్బుక్ అకౌంట్కి వెళ్ళి ఈ ఫోటో తీసిన, ఇది ఆయన సంబంధించిన ఫోటో నేను చూపిస్తా కదా. మళ్ళీ ఇదేదో మన కల్పితం ఏం కాదు. సో ఆయన అభిమానే, ఎవరో అయితే మనం పెద్దగా పట్టించుకోపోదు. సో అభిమానులకు న్యాయం చేయలేని పరిస్థితి అయిపోయింది. సో ఇది ఆయన ఫోటో, ఇంకా మిగతా ఫోటోలు ఏడున్నాయి కానీ పాయింట్ ఒకసారి ఆయన ఏం రాసిండు సూసైడ్ నోట్ అనేది పాయింట్. కాంగ్రెస్ పార్టీ నికార్సుగా నిజాయితీగా కొట్లాడే మా బీసీ బిడ్డలందరికీ ఈ వీడియో ఒకసారి మీరు చూడాలని అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా మీరు పేదోళ్ళుగా ఉండి ఖద్దరు బట్టలు వేసుకోలేకే బంగారు చైన్లు బంగారు ఉంగరాలు పెట్టుకోలేని పరిస్థితిలో మీరుండి మా రాజన్న దేవుడు, మా రాజన్న వీరుడు, మా రాజన్న పేదల పెన్నిది, మా పేదోళ్ళ కోసమే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు న్యాయం చేస్తాడని మీరు నమ్మి ఎవరైతే నా మీద గంతులు వేస్తారో ఆ గంతులు వేసేటోళ్ళకు ఒక కార్యకర్త ఆవేదన ఒకసారి మీ కడుపులో ఉందో లేదో నాకు తెలియదు. ఒక కార్యకర్త ఆవేదన మీ ముందర పెడతానో చూడండి. సో సూసైడ్ నోటు మన మునుగోడు ఎమ్మెల్యే గౌరవనీయుడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి నమస్కరించి తెలియజేయనిది ఏమనగా, ఈ రోజు చండూరులో జరుగుతున్న రాజకీయం అసలు రాజకీయంతో సంబంధం లేని వ్యక్తులను చండూరు మున్సిపల్ ఎన్నికల్లో సందర్భంగా ఇలాంటి రాజకీయ అవగాహన లేని వ్యక్తులను రాజకీయం ఉందా లేదా మీకు పక్కన పెట్టారు, పైసలు ఉన్నాయా లేవనే పాయింట్ ఇక్కడ ఆ తర్వాత మాట్లాడతాం. సో మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులను మరియు రాజగోపాల్ రెడ్డి సార్ను ఓడగొట్టడం కోసం 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వ్యక్తులను, అంటే రాజగోపాల్ రెడ్డి ఓడగొట్టడం కోసం 20 లక్షల రూపాయలు ఎదురు చేతికెళ్ళి ఖర్చు పెట్టుకున్న వ్యక్తులట. మరి ఇంకా కోడి శ్రీను అనే వ్యక్తి వీళ్ళిద్దరిని ప్రోత్సహిస్తూ మీ దగ్గరికి తీసుకొచ్చి వీళ్లకు టికెట్లు ఇప్పించడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? మిమ్మల్ని నమ్ముకున్న నాలాంటి నికార్సైన కాంగ్రెస్ కార్యకర్త మరియు మీ శిష్యుడిగా పేరు పొందిన భూతరాజు వేణు మీకోసం నిద్రాహారాలు మాని భార్యా పిల్లలకు దూరంగా ఉండి ఎలక్షన్లో నైటు పగలు తేడా లేకుండా మీకోసం పోరాడిన వ్యక్తిని ఈ రోజు ఎలక్షన్లో దూరం పెట్టడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయం? నేను గత 18 సంవత్సరాల నుంచి రాజగోపాల్ రెడ్డి శిష్యునిగా ఉన్న నాకే అన్యాయం జరుగుతుంది. ఈ వ్యవస్థ ఇలాగనే కొనసాగితే భవిష్యత్తులోనే కాదు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోవడం జరుగుతుంది. ఎందుకని మీరు ఈ కోడి సీన్ అనే వ్యక్తికి టికెట్ల బాధ్యత ఎందుకు అప్పగించారు? 9వ వార్డు విషయానికి వస్తే ఇక్కడ ప్రతి ఎలక్షన్ కు నేనే ఇన్ఛార్జిగా ఉంటారని మీరే ప్రతిసారి నిర్ణయించారు. ఈ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ నాకెందుకు ఇవ్వడం లేదు? నేను చేసిన తప్పల్లా నేను కోమరెడ్డి రాజగోపాల్ మనిషిని కావడం వల్లనే మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న భూతరాజు వేణుని దూరం పెట్టి నాకంటే జూనియర్లు అసలు ఎన్నడూ కాంగ్రెస్ జెండా పట్టని వాళ్లకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుంటే నేను చాలా మనస్తాపానికి గురయ్యాను. నా చావుకి కారణం కోడి సీన్ అనే వ్యక్తి స్వార్థ రాజకీయం. ఇది చండూరు పట్టణ ప్రజలకు మొత్తం ఆలోచించాలి. జై రాజగోపాల్, జై జై రాజగోపాల్ అని ఆయన మరణ వాక్యంలో రాసింది. సో ఇక ఇదంతా ఫస్ట్ ఫేక్ అనుకుని ఏదో రాస్తున్నారులే, నిన్నమన్నా కూడా ఇంకో లొల్లి కూడా జరిగింది. సో అందులో భాగమేమో అనుకున్నాం. కానీ నిమిషాల గ్యాప్లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా నాకు వేటు న్యూస్లో వార్త వచ్చింది. నేను షాక్ అయినా, నేను ఇప్పుడే కదా నేను చూసింది, మళ్ళీ ఇప్పుడే ఇదేంది అసలు నిజమేనా ఇదంతా? అంటే ఊర్లో రాజకీయం చాలా చండాలంగా ఉంటుంది చండూరు అంటే ఆ మున్సిపాలిటీలో. ఆ రాజకీయంలో భాగమేమో పట్టు మనకెందుకు వాళ్ళు అనుకుంటే కాంగ్రెస్లో అనుకున్నా. కానీ కార్యకర్త చావు వరకు వచ్చేసరికి నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన రాసిన విధానం ప్రకారం ఒక ఆయనను టార్గెట్ చేసిండు. అంటే రాజగోపాల్ రెడ్డికి ఇష్టం ఉంది కానీ వేరే వాళ్ళకి ఇష్టం లేదనే పాయింట్లో రాసుకొస్తూ ఆయన పేరు ప్రస్తావించిండు. మరి ఆయనకు ఎందుకు ప్రయారిటీ ఇస్తుండు, మరి వీళ్ళకి ఎందుకు ఇస్తలేదంటే ఒకసారి ఇది ఒక ఫోటో చూపిస్తాను. మీరు ఫస్ట్ ఈ ఫోటో చూడండి. ఇది చండూరులో ప్రభుత్వ పాఠశాల హై స్కూల్ అంటారు దీన్ని. ఇది రెవెన్యూ డివిజన్లో ఉన్న హై స్కూల్ అనమాట. సో రిపోర్ట్లు కొట్టడం జరుగుతుంది. మీరు దయచేసి లైక్ చేయండి, కుదిరితే మన సపరేట్ వీడియో కూడా మళ్ళీ నడిపిద్దాం, ఏం ఇబ్బంది లేదు. రిపోర్ట్లు కొడితే ఏమైతే అయితే ఈ వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంత చండాలంగా ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఈడ అని చెప్పేసి నేను గతంలో పోరాటం చేసిన.
ఈ ప్రభుత్వ పాఠశాల బాగుపడితే ప్రజలు పేదోళ్ళు బాగుపడతారు, నేను ఆనాడే చెప్పిన. కానీ పేదోళ్ళు బాగుపడద్దు మన రాజగోపాల్ రెడ్డి గారికి. సో దీని గురించి మాట్లాడితే మన పైన అక్రమ కేసులు పెట్టిండు. దానికి సాక్ష్యం ఇంకో ఇదే గ్రూపు. సో ఈ గ్రూపే దానికి సాక్ష్యం. ఏ స్కూల్ గురించి అయితే నేను కూర్చున్నానో, ఇప్పుడు ఎవరైతే పేరు ప్రస్తావించారో ఆయన కూడా ఒక స్కూల్ యజమానే. అది కోడిసి అని పేరు ప్రస్తావించారు, ఆయన కూడా ఒక యజమానే. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల ఇంత చండాలంగా ఉంటే మరి ఆయన పచ్చగలుగుతాడు కదా. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల బాగుపడదు అనుకోరి ఆయన పచ్చగలిగాడు కదా. ఇప్పుడు గిట్లున్న స్కూలు, ఒక్క నిమిషం ఆగ్రా, గిట్లున్న స్కూల్ గిట్లయితే మరి ఎలక్షన్లు ఎట్లా? గిట్లున్న స్కూల్ గిట్లయితే ఓటుకి 20,000 ఎవరు ఇస్తారు? అట్లున్న స్కూల్ ఇట్లయితే ఎవరు ఓటుకి 10,000 ఇస్తారు? నీకు ఓటుకి 20,000 ఇవ్వాలంటే గవర్నమెంట్ స్కూల్ అట్లా నాశనం చేయాలి. ఇట్లాంటి స్కూల్ ఉన్న వాళ్ళు వెనకంగా తెచ్చుకోవాలి. వెనకంగా తెచ్చుకొని కార్యకర్తలను ఆగం చేయాలి. పేదోళ్ళు కదా, మరి వాళ్ళ పైసలు లేవు కదా. సో అక్రమంగా సంపాదించలేకపోయారు. ఇప్పుడు ఇంకా మల సంవత్సరం దీని మీద మొత్తం ఫోకస్ చేసి ఆయన ఏమాత్రం విద్యా హక్కు చట్టం అమలు చేస్తుండేదని మల సంవత్సరం చూద్దాం ఆ సంగతి. కానీ సో ఇప్పుడు ఆయన ప్రస్తావించిన పేరు వ్యక్తి గీనే అనమాట. సో ఈయన మనం ఎవరనేది ఏదైనా మనకు సంబంధం లేదు. కానీ ఎందుకు ఈయన పేరు ప్రస్తావించిండు? మరి రాజగోపాల్ రెడ్డికి ఈయనకి ఏం సంబంధం? మరి 18 ఏళ్ళకెళ్ళి ఉన్న కార్యకర్త కనిపిస్తలేడు, కానీ వీళ్ళు ఎందుకు కనిపిస్తారు అంటే మరి ఆయనకు ఒకటో రెండో స్కూల్ ఉన్నాయి. మరి ఆ భూతరాజు వేనట స్కూల్ లేదు, బడి లేదు, లేదు. గుండె నిండా ప్రేమ ఉంది రాజగోపాల్ రెడ్డి అంటే. రాజగోపాల్ రెడ్డి కోసం ప్రాణమైన ఇచ్చేంత ప్రేమ ఉంది. అట్లా ఎంతో మంది ఉన్నారు చండూరు మున్సిపాలిటీలో ప్రేమతోని ప్రాణమైన ఇచ్చేటోళ్ళు. ఎంతో మంది నా మీద ఎగబడ్డోళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కాడ మరి స్కూళ్ళు లేవు, అట్లాంటి వాళ్ళ కల్లా పైసలు లేవు. అట్లాంటి వాళ్ళు ఒక్కొక్క వార్డు 10 వార్డులు ఉంటే మనిషికో 20 లక్షలు ఇచ్చి 2 కోట్లు ఖర్చు పెట్టి గెలవలేరు. ప్రభుత్వ పాఠశాల లేకపోయినా సరే ఒక్కొక్క వార్డుకి 20 లక్షలు ఇచ్చే దమ్మున్నోళ్ళు కావాలి మనకు. పేదోళ్ళ బతుకులు మార్చే బడులు అక్కర్లేదు. ప్రైవేట్ స్కూల్ ఉన్న వాళ్ళు మన వెనక ఉంటే చాలు మనకు. ఇంకోటి, ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటే మా రాజగోపాల్ రెడ్డి గారు, నేను ఎందాక ఒక ఫోటో చూపించాను కదా. సో ఇట్లా మీటింగ్లల్లో ఇప్పుడు ఈ భూతరాజు వేరే టైం ఉన్నాడా ఈ ఫోటోలో? ఇప్పుడు ఎందాక చూపించిన ఫోటో ఉంది కదా, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కాడ పైసలు లేవు. పైసలు ఉంటే ఉంటుండే. కార్యకర్త అంటే ప్రేమ ఉంటే సరిపోదు, పైసలు కూడా ఉండాలి. మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో మీరు నాయకులు కావాలంటే చండూరు మున్సిపాలిటీలో మీకు పైసలు ఉండాలి. మునుగోడ్లు అయినా సరే, ఏ గ్రామానికైనా సర్పంచ్ చేయాలంటే మీకు అక్కడ పైసలు ఉండాలి. మీరు కార్యకర్త అయితే సరిపోదు. రాజగోపాల్ రెడ్డి మీద ప్రేమ ఉంటే సరిపోదు మీకు. సో అది ప్రత్యక్ష సాక్ష్యం అనమాట. ఒక కార్యకర్త ఆవేదన నేను ముందర పెడతాను. ఇప్పుడు ఇదే వ్యక్తుల పైన మొన్న ఇంకోటి కూడా జరిగింది. నేను నిన్న వద్దాన్ని వదిలేసిన. సో ఇది మళ్ళీ అదే కుటుంబం పైన, అదే వ్యక్తుల పైన మన రాసిన లేఖ. ఇది ఇంకా వాళ్ళ కాంగ్రెస్ పట్ల మళ్ళీ ఇదంతా రాసేది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే. 1 by 1 వాళ్ళ దాంట్లో వాళ్ళే. సో ఈడ కూడా అదే పేర్లు మీకు కనిపిస్తాయి. సో వాళ్ళపైనే పేపర్ ప్రకటించరుగో కోడి సీను అని ఇట్లా సంథింగ్ వాళ్ళ అన్నదమ్ముల పేర్లు, వాళ్ళంతా కుటుంబ సభ్యుల పేరు రాసి లేఖలు రాసిరు. ఈ లేఖలో ఏముందనేది ఇంకా అక్కడ ఉన్న జనాలకు తెలుసు. సో ఇది మళ్ళీ వాళ్ళే ఈ లేఖలు పెట్టుకుంటారు, వాళ్ళే పోస్టర్లు పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే కేసులు పెట్టుకుంటారు. అంత చండాలంగా ఉంటారు రాయికి. అందుకోసం నేను ఈ ఫస్ట్ ఇది ఫేక్ న్యూస్ అనుకున్నా. ఆత్మహత్య చేసుకున్నట్టు నాకు న్యూస్లో వస్తాలకే నేను అప్పుడు నమ్మిన. సో ఇప్పుడు మరి ఇట్లా ఒకసారి జరిగింది, ఇది రెండోసారి జరిగింది, ఇంకా మూడో పెద్ద విషయం చెప్తా. ఇది నిన్న జరిగిందా? నిన్న సాయంత్రం జరిగింది. వీడియో ఒక నిమిషం మీకు సౌండ్ పెడతా. సో ఇదొకటి. సో ఇప్పుడు ఇక్కడ కనిపించింది కదా దీని ఆ క్యాండిడేట్. సరే ఆయన పర్సనల్ మనకు అక్కర్లేదు, కానీ ఇది నిన్న జరిగిన కార్యక్రమం. వీళ్ళ బ్రదర్స్కి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, లోకల్ అందరూ తెలుసు. వీళ్ళందరినీ కలిపేసిండు, దేవుడు అయిపోయిండు సడన్ గా. ఎవరికి దేవుడు? వాళ్ళకి దేవుడు. మరి నమ్మిన కార్యకర్తలకు ఇప్పుడు ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉమ్మడిగా చేసి కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పేసి ఉమ్మడిగా చేసిన సంతోషం, కుటుంబంలో అన్నదమ్ములను కలిపిన మంచి పనే. కానీ మరి ముగ్గురు కలిస్తే వాళ్ళ వెనకంగా ఎంతమంది కార్యకర్తలు నష్టపోతారు నీకోసం నిలబడ్డోళ్ళు అనేది అది కూడా ఆలోచించాలి కదా. సో కార్యకర్తలు కనపరు. ఒకటి వాళ్ళే పోస్టర్లు వేసుకొని ప్రింటింగ్ చేసుకున్నా రాజగోపాల్ ఏం జరగలే. వాళ్ళకే తీసుకుపోయి ఇంకా వేరే పార్టీలో ఉన్న వాళ్ళు తీసుకొచ్చుకొని మళ్ళీ ఈయనకో స్కూల్ ఉన్నది అంత స్కూల్ ఉన్నలే. వీళ్ళందరి పైన పోరాటం చేసేది నేను వ్యక్తిగతంగా కాదు, పేద ప్రజలకు. సో ఇట్లా ఒక బడి కావాలని, ప్రభుత్వ పాఠశాల కావాలి. ప్రభుత్వ పాఠశాల వస్తే మరి వాళ్ళు అట్లా బతారు. రాజన్న భరోసా ఇచ్చింది కదా మరి వాళ్ళకి.
ఆ భరోసా నిలవాలంటే నా పైన అక్రమ కేసులు పెట్టాలి. ఇప్పుడు కోర్టు తిరుగుతున్నా కదా, నెల నెల కోర్టు తిరుగుతున్నా కదా. సో వీళ్ళ మీద ప్రేమతోనే నన్ను కోర్టు తిప్పుతాడు, వాళ్ళ మీద ప్రేమతోనే కార్యకర్తలు ఇట్లా చంపుతాడు. కార్యకర్త ఇట్లా మరణమైనా మంచిదే, కానీ రాజగోపాల్ రెడ్డి వదలకుండా నిలబడ్డ కార్యకర్త. సావనైనా చేస్తా, కానీ రాజగోపాల్ రెడ్డికి వదిలేసిపోను. ఆయన కావాలంటే వేరే పార్టీకి పోలేకనా, కానీ కార్యకర్తగా ప్రేమ ఉన్నది రాజగోపాల్ రెడ్డి మీద. కానీ ఆయనకు లేదు ప్రేమ, ఆయనకు పైసలు ఉంటేనే ప్రేమ ఉన్నది. ఎంతో మంది నాకు తెలిసిన పోరాలు అడిగారు, అరే మహేష్ భాయ్ నేను కూడా కౌన్సిలర్ కదా అనుకుంటున్నా, నాకు కూడా ప్రయత్నం కావాలంటే నేను చెప్పిన, అరే భాయ్ మీ నాయకుడు ఇయ్యాడు ఆయన, మీకు పైసలు ఉండి ఇస్తాడు. మీరు యువకులు 25-26 ఏళ్ళ వయసు వాళ్ళు నాకు ఫోన్లు కొట్టిరు, కానీ ఎవరికి టికెట్లు ఇయ్యరు కదా, అట్లా పైసలు ఉంటేనే ఇస్తాడు ఆయన. ఆయన చరిత్ర అసలు ఉంటుంది. ఇప్పుడు నిన్నవాడదానికి సోషల్ మీడియా ప్రచారం కూడా స్టార్ట్ చేసింది, కానీ ఆయన కాడ మరి 20 లక్షలు పెట్టుకునే కెపాసిటీ ఉండాలి. మరి 20 లక్షలు పెట్టుకునే కెపాసిటీ ఉంటే ఆయనకి ఇప్పుడు బీఫామ్ వస్తుండే. వాళ్ళది ఏముంది, 10 మందికి ఫీజులో 70,000 వస్తుంది చెప్తే కథం అయ్యేపాయ వచ్చేస్తుంది ఎమ్మటాడ. మరి అట్లా వద్దు, ప్రభుత్వ పాఠశాల కట్టాలంటే నా మీద అక్రమ కేసు పెట్టి కోర్టు తిప్పాలి నెలనాడు. అంటే మరి ఎవరి కోసం ఈ రాజ్యాంగం? ప్రైవేటు ప్రభుత్వం కదా, ప్రైవేటు ప్రభుత్వంలో ప్రైవేటు స్కూల్లే కాపాడుతాం, ప్రైవేటు అసలు రాజకీయ సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చుకొని పైసలు ఉంటే చాలు. సో ఇప్పుడు దీనికి నిరసనగా ఎందాక కూడా ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. సో ఈరోజు మునుగోడు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో చేరిన 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గండూరు జనార్దన్ ముదిరాజు ఈ కార్యక్రమంలో మరి మిగతా వాళ్ళు పాల్గొన్నారు. కానీ సో ఈయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అభ్యర్థిగా ఉన్న వ్యక్తి పోయి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఇది జరగంగానే ఎందుకు అరే భయ్ ఈయనను కూడా 20 లక్షలు ఉన్నాయా, 20 లక్షలు లేవుగా నీ కాడ, మరి పైసలు ఉన్నాయా, పైసలు పెడతావా నిలబడ్డ ప్రతి కార్యకర్తకి ఇదే క్వశ్చన్. మరి రాజగోపాల్ రెడ్డి అనుచరులది అంటే పైసలు ఉన్నోళ్ళే ఇక రాజకీయం చేద్దానికి, మరి పైసలు ఉన్నోళ్ళే ఎమ్మటి కూడా అయిపోతుంది కదా. మరి రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు, చినిగిపోయినంగా వేసుకున్నాడు, ఇస్త్రీ బట్టలు వేసుకున్నాడు, కద్దరు బట్టలు లేనోడు వాడేందుకు మరి కార్యకర్త ఎన్నిక జేజేలు కొట్టేందుకే వాడా? సో ఇదంతా ఒక రకమైన విషయం. అయితే ఇంకో విషయం కూడా చెప్తా. నాకు నిన్న వచ్చిన కాల్లో మేజర్ పాయింట్ ఈ వ్యవస్థ గురించే నాకు నిన్న వచ్చింది కాలం. ఒక్క నిమిషం. ప్రపంచాలు ఎక్కడ లేవు. ఏమంటావు మళ్ళీ చెప్పు. చండూరులో ఉన్నంత లుచ్చరాయికం ప్రపంచాలు ఎక్కడ లేవు. విన్నారుగానే ఒకటే డైలాగ్ మీకు, చండూరులో ఉన్నంత లుచ్చరాయికం ప్రపంచంలో ఏడలేదని ఒక వ్యక్తి నాకు నిన్న గంట సేపు మాట్లాడాడు. చండూరు మున్సిపాలిటీ నుంచి ఒక వ్యక్తి గంట సేపు, మీకు ఆడియో వినిపించిన కదా. ఎందుకు? అక్కడ పైసలు ఉంటే చాలు. ఇక ప్రజలు ఇప్పుడు బడి కావాలి, ప్రజలు కూడా ఓట్లు రాగానే పైసలు తీసుకొని ఓట్లేసి ఓట్లు అయిపోయినాక దుర్మార్గాలు చేస్తున్నారు, లంగలు దొంగలు అనొద్దు. మీరు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు అనాలి? మీరు ఓటు పైసలు తీసుకుంటారు, వాళ్ళు ఇస్తారు, టిట్ ఫర్ టాట్ వ్యాపారం అయిపోయింది. మళ్ళీ తర్వాత పనులు చేయాలని వాళ్ళ లంగలు దొంగలని ముద్రేసేది ఎందుకు? మీరు కూడా మారాలి, ప్రజలు కూడా మారాలి. ఇలా తెలియదా? ఒక కార్యకర్త నిరుపేద బిడ్డ వచ్చి నికార్సుగా మీకోసం పనిచేస్తే ఓటేసే పరిస్థితి ఉన్నదా? ఆడు 20,000 ఇస్తాను, నువ్వెంత ఇస్తావు? 40,000 ఇస్తాను, నువ్వెంత ఇస్తావు? మరి వైన్ షాపులు తెరుచుకుంటాయి, 10 గంటలకే వైన్ షాపులు తెరుచుకుంటాయి, అన్నీ తెరుచుకుంటాయి. కానీ ప్రజలు గమనించాలి, ప్రైవేట్ స్కూల్లో మోజులో పడిపోయి మా రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా అన్యాయం చేస్తుంటే ఆఖరికి చావుల వరకు వస్తాయి. చావుల వరకు వచ్చినా, పోస్టర్లు వేసినా, ఇట్లా కార్యకర్తలు పార్టీ వదిలేసిపోయినా ఇలా 100 మంది కాంగ్రెస్ పార్టీని విడిరు. 100 మంది ఈ వ్యవహారం జరిగిన తర్వాత అయినా మనకేం పరగలేదు. 100 మంది పోతారు, 200 మంది పోతారు. 20,000 కాదు 30,000 ఇచ్చి దమ్ము మన కాడు ఉన్నది. మరి మన కాడు ఉన్నాక అయిపోయి జనంతో మరి ఏ పార్టీ పోతే దానికి మనకేంది, మరి వస్తే మనకేంది? మనకు కావాల్సి పైసలు ఉంటే ఎట్లా సంపాదించి మరి పైసలు అనేది కూడా ఇక్కడ పాయింటే. ప్రభుత్వ పాఠశాల ఉంటే నీ ఇంట్లో నువ్వు నెలనాడు రోజు కూలి పోయి 300 కూలేసి నెలకు 9,000 భార్యాభర్తలు సంపాదిస్తే ప్రభుత్వ పాఠశాల అంటే నీ 18,000 నీకుంటే ఈ పాడికి నువ్వు గొప్పని అవుతుంటే నేను 4 రూపాయలు ఇంకా కూడేసుకుంటే ఓ ఇల్లో బండో ఏదో ఒకటి పిల్లలకు చేపించుకుంటే నీకు ప్రభుత్వ పాఠశాలలు ఆగం చేసి ఇట్లా దుర్మార్గంగా ఆ వ్యవస్థను నాశనం చేసి ఎవరైతే మోడల్ స్కూల్ కానీ గురుకుల స్కూల్ కానీ ఇంకోటి రాకుండా చేసినారో అలాంటి వ్యక్తులను
మీరు నెలనాడు సంపాదించిన పైసలు మొత్తం వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళలో మీ పిల్లల్ని చదివిస్తాను పెడితే అది కోట్లకి ఇలా కుప్ప అయిపోయి ఇలా మీ లీడర్లమని ఓటుకి వేసి తనకు వస్తున్నారు. ఎట్లా వస్తున్నారు? దీన్ని బాగు చేయకపోతే వాళ్ళ లీడర్లు అయ్యారు. ఇంకా దీన్ని బాగు చేయకపోతే ఇంకా ఎమ్మెల్యే కూడా అవుతారు రేపు భవిష్యత్తులో. ఇలా ఓటుకి 20,000 ఇస్తారు, రేపు 50,000 ఇస్తారు. ఎట్లా ఇస్తారు? మీ సొమ్ము మీకే ఇస్తారు. మీ పిల్లల బతుకుల మీద మన్ను కొడితే మీ పిల్లల మీద ప్రేమతో మీ ప్రైవేట్ స్కూల్లో చదివించి వాళ్ళ కోట్లు అప్పచెప్తే ఇట్లా నాశనం అయిపోతున్న స్కూళ్ళు వాళ్ళు కోటీశ్వర్లు అయినాక మీకు వచ్చి ఎలక్షన్లో పోటీ చేసి పైసలు ఇస్తారు. ఎట్లా వస్తున్నాయి? సో ఇదంతా జరుగుతున్నది. మరి రాజగోపాల్ రెడ్డి గారు మీరు గమనించాలంటే మీ పార్టీ కార్యకర్తల ఆవేదన అర్థం చేసుకోరు. ప్రతిసారి రాజకీయం పనికిరాదు, కొన్నిసార్లు కార్యకర్తల ఆవేదన కూడా పనికి రావాలి. సో ఇప్పుడు అందుకే ఇట్లా కుప్ప దగ్గర ఉంటే ఇట కార్యకర్తలు సావులకు దగ్గర అవుతారన్నమాట. కుప్ప దగ్గర ఉన్న వాళ్ళకే ప్రధాన ప్రియారిటీ. వెనకంగా నిలబడేది వాళ్ళే, జెండాలు మోసేది వాళ్ళే, జెండాలు ఎక్కేది వాళ్ళే. కింద ఉన్న వాళ్ళు మాత్రం సప్పట్టు కొట్టాలి. ఇప్పుడు భూతరాజు వేలు అంటుంది తప్ప టికెట్లు అడగొద్దు. మీ కాడ పైసలు లేవు, మీ కాడ స్కూల్ లేవు, మీరు ప్రభుత్వ పాఠశాలను నాశనం చేయలే, మీరు గురుకుల స్కూల్ రాకుండా ఆపలే, ప్రైవేట్ స్కూల్ మీరు పెట్టలేకపోయారు, మీతోని కాలేదు. ఇవన్నీ అయితేనే మీరు టికెట్ అడగాలి. ఇవన్నీ మాట్లాడితే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నాకు కంటిన్యూషన్ కాల్స్ వస్తున్నాయి. మహేష్ గారు ఒకటి చెప్తే తినేటోడేనా, ఒకటి చెప్తే ఆగేటోడేనా? ప్రజలకు మేలు చేయడం కోసం ఇప్పుడు నేను ఒక చిన్న లాజిక్ చెప్తా. మహేష్ గారి సేపు బాధ ఏంటంటే ఒక చిన్న తప్పు, ఒక ప్రభుత్వ పాఠశాలను నాశనం చేయడం వెనుకున్న తప్పు కొన్ని కోట్లకు పడగలెత్తడానికి కారణమైంది కొందరికి. అది నా ఆవేదన. ఆ కొన్ని కోట్లు ఒక్కొక్క ఇంట్లో 1000 ఇండ్లు ఉంటే ఇంటికి 10,000 ఇంటికి 20,000 దొబ్బక తినిపోతే సంవత్సరానికి 5 కోట్లకు పడిగెత్తే పేదోని బతికి ఇంట్లో తీయాల. అందుకే కదా మహేష్ గారు స్కూల్ కానీ పోరాటం చేసింది. ఇవన్నీ అడుగుతారు. అరే జనాలు లుచ్చలు, జనాలు లంగలు, జనాలు లత్కోర్లు, నీలక నికార్సు ఉన్నోని నమ్మరు, అట్లాంటి దొంగల్ని నమ్ముతారు. రాబాయ్ నువ్వేంద్ర మా కోసం పోరాటం చేసి అని చెప్పేసి మా రాజన్న కోపం వచ్చింది మంచి పని చేస్తే. అందుకే కదా నన్ను ఇప్పుడు కూడా కోర్టు చుట్టూ తిప్తాడు. అన్ని లెక్క కడతాను, ఎన్ని పైసలు అవుతున్నాయి అన్ని లెక్క కడుతున్నా. సో పేదోళ్ళ బతుకులు కాపాడేందుకు, పేదోళ్లకు మంచి ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసేందుకు నా పైసలు ఖర్చు పెట్టుకొని నేను కోట్ల చుట్టూ తిరుగుతాను. అయినా మీకు బుద్ధి రాకపోతే, అయినా మీకు శరం రాకపోతే మేమేం చేయలేము. ఫైనల్గా రేపు 20,000 30,000 ఇస్తారు, బరాబర్గా మీ సొమ్మే. 10 ఏళ్ళు చదివిపిస్తే మీ పిల్లలను 3 లక్షల ఫీజు కట్టుంటారు. ఓటుకి 20,000 ఇస్తాను పెద్ద లెక్కన. 2 పిల్లలు 6 లక్షలు ఒక సంవత్సరానికి అంటాను. జీవితం మొత్తం 6 లక్షలు ఫీజు కట్టినప్పుడు మీకు 20,000 ఓటుకి వెళ్ళలేరా? తర్వాత 60 లక్షలు సంపాదిస్తారు మళ్ళీ తలకాయ పేరు మీద. మున్సిపాలిటీనే కదా, ఎట్లా పెద్ద మున్సిపాలిటీ కదా. ఇది మాత్రం ఇట్లనే ఉంటుంది. ఇంకా దీన్నట మార్కెట్ యాడ్ చేస్తారట. ఎందుకంటే ఇంకా పెద్ద బిల్డింగ్లు రావాలి కదా, ఇంకా 2 స్కూళ్ళు పెరగాలి కదా ప్రైవేట్ స్కూళ్ళు. దీన్ని మొత్తం నాశనం చేయాలి ఉన్నదాన్ని కూడా. ఆన్ను పోకలేమో వచ్చి చదువుకుంటాను, వాడు కూడా పోవద్దు అల్లకు. ఆ నలుగురు కూడా సచ్చైనా ఆ అమ్మ అయ్య పొద్దుకు 4 సార్లు కూలికి పోయి తెచ్చి ఫీజు కట్టాలి. ఓటునాడు మాత్రం ఆ నమ్మ కనయ్యకు మనిషికో పులి బాటలు ఇవ్వాలి, ఓటుకి 20,000 ఇవ్వాలి, ఓటు వేసుకొచ్చుకోవాలి. ఆ నమ్మ అనయ్య ఇన్నేళ్ళు నా పిల్లల కోసం ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు కట్టి చచ్చిపోయింది మర్చిపోతారు వాళ్ళు. ఓట్నాడు వచ్చిన ఆ 4 రూపాయలు కళ్ళకి కనిపిస్తుంది కదా, వెనకంగా పడ్డ బాధ మొత్తం మర్చిపోయారు. ఎట్లా లీడర్ అయ్యారు? సో ఇది జరుగుతున్నది. ఒక కార్యకర్త తన ఆవేదన బయటపెట్టిండు. తనకు టికెట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏందనేది ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన పేరు ప్రస్తావించి ఆత్మహత్య చేసుకోండు. మరి ఆయన ఆరోగ్యంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక బీసీ బిడ్డగా, ఒక రజక బిడ్డ లేక రాజకీయాలకు వచ్చి వెనకంగా 18 ఏళ్ళకెళ్ళి తిరిగి 18 ఏళ్ళ తర్వాత ఒక అవకాశం ఏమంటే కూడా పైసలు ఉన్న వాళ్ళు అడ్డుకుంటా ఉంటే ఆ బిడ్డ ఆవేదన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సో నాకు చాలా బాధ అనిపించింది, ఎమోషనల్గా ఫీల్ అయినా. అందుకే రాజకీయాలను పక్కన పెట్టి, పార్టీలను పక్కన పెట్టి, ఆయన కాంగ్రెస్ పార్టీనే నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేకపోతున్నా, కానీ నాకు పార్టీలతో సంబంధం లేదు. ఒక బీసీ బిడ్డ తన ఆవేదన చెప్పాలనుకున్నాడు, తన గొంతు ఎలా నొక్కిరు. నా గొంతుతో చెప్పాలనిపిస్తే నా గొంతు నొక్కడానికి అర్ధగంటకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. మహేష్ గారి పెద్ద మునగాళ్ళకే ఇల్లే ఇట్లా ఒక ఫోన్ కొడితే మనం భయపడతాం. ఇంత లుచ్చ రాజకీయం చేసినా మీకంటే పెద్ద లుచ్చని కరెక్ట్గా నేను గ్రౌండ్లో దిగితే కనపడదు, అది కనిపించినప్పుడు చూస్తారు మీరే. సో ఏది ఏమైనా మరి చండూరు మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేస్తానంటే ఓటుకి 20,000 ఇస్తారు, ఓటేరు దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి బడి దొంగలను, బందిపోట్లను మీరు గెలిపించి దినదిన అభివృద్ధి చెందాలి. మీ గవర్నమెంట్ స్కూలు దినదిన అభివృద్ధి చెందాలి, మీ ప్రజల బతుకులు. కానీ
మీరు ఎంత నాశనం అయిపోయినా మీకు ఓట్ల నాడు మాత్రం మళ్ళీ 5 ఏళ్ళ ఇంకో 50,000 ఇస్తారు. టెన్షన్ ఏం పడకూడదు, ఓటు వేసేసేది. మీ 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 బిడ్డల బతుకులు నాశనం చేసినా సరే, మీ ఇండ్లలో మీ గలపెట్ట గుంజుకొని తిన్నా సరే, రక్తం పీడ్చుకొని తిన్నా సరే, ఏం చేసినా సరే, ఇవన్నీ నేను అడుగుతున్నా కదా. నా పైన అక్రమ కేసులు పెడతా ఉంటాడు, చూసి మురుస్తూ ఉండేది. కానీ మీరు మారకండి, ఇట్లా కార్యకర్తలు కూడా మీరు కూడా మారకండి. ఓను చూసి ఒకటి ఎగురండి. ఇవాళ ఈయనకు వచ్చింది బాధ, ఓ 2 ఏళ్ల కింద ఈయన కూడా నా మీద ఎగిరినోడే. ఇవాళ ఆయనకు వచ్చింది బాధ, మళ్ళీ నా కాడికే రావాల్సి వచ్చింది. ఇంకో 2 ఏళ్లకు మీకు అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు కూడా నా కాడికి వస్తారు. ఎందుకంటే నేను నికార్సుగా ప్రజల తరపున మాట్లాడుతున్నా. ఏ రాజకీయ పార్టీ మచ్చ ఊసుకోలే నేను. మీకు సోయి రావాలని కోరుకుంటున్నా. రాకపోతే శనార్థి.